मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత వంశధామః। నిన్న గిచ్చ అనే సూత్రంలో ఉదాహరణలు చూశాము। ఈరోజు అదే క్రమంలో 53వ సూత్రం రాసుకోండి। 53వ సూత్రము రాసుకోండి। ఆదేహి పరస్య ఆదేహి పరస్య ఆదేహి పరస్య రాసుకోండి। ఆదేహి పదవిభాగం రాసుకోండి। పదవిభాగం పదచ్ఛేదం, పదవిభాగము పదచ్ఛేదం రాసుకోండి। పదవిభాగం అంటే పదచ్ఛేదం అని ఒకటి, పదవిభాగం అని చెప్పి तो ఆదేహి ఏకవచనం రాసుకోండి। ఆదేహి విభక్తి ఏకవచనం గురుగారు వినిపించి ఆదేహి షష్ఠి విభక్తి ఏకవచనం। ఆదేహి షష్ఠి విభక్తి ఏకవచనం ఇప్పుడు వినిపిస్తుందండి। ఆదేహి షష్ఠి విభక్తి ఏకవచనం। నెక్స్ట్ రెండో పదం ఏంటి? పరస్య పరస్య ఇది కూడా షష్ఠి విభక్తి ఏకవచనం అండి। పరస్య ఇది కూడా షష్ఠి విభక్తి ఏకవచనం। పరస్య షష్ఠి విభక్తి ఏకవచనం। ఓకేనా? పరస్య షష్ఠి విభక్తి ఏకవచనం। ఓకే, దీని అనువృత్తి వస్తుంది పైనుంచి అలోంత్యస్య అనే సూత్రం నుండి అలహ అనే పదానికి అనువృత్తి వస్తుంది। అదేవిధంగా షష్ఠి స్థానే యోగ అనే సూత్రం నుండి పైనుండి షష్ఠి అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది ఈ సూత్రంలోకి। అందుకే అనువృత్తి ఏమొచ్చాయండి? అనువృత్తి రాసుకో అలహ కామ షష్ఠి ఈ రెండు పదాలు పైనుంచి వస్తున్నాయండి। షష్ఠి స్థానే యోగ అనే సూత్రం నుండి షష్ఠి అనే పదానికి అనువృత్తి వస్తుంది। అదేవిధంగా అలోంత్యస్య అనే సూత్రం నుండి అలహ అనే పదానికి అనువృత్తి వస్తుంది। అంటే ఈ రెండు పదాలను కలుపుకొని సూత్రార్థం చెప్తాం। అది ఎలాగా రాసుకోండి। అర్థ ఇక్కడ సమాసం అంటూ ఏం లేదండి చెప్పుకోవడానికి, భిన్న భిన్నంగా విడివిడిగానే ఉన్నాయి, దీంట్లో విశిష్టమైన పదం ఏం లేదు ఇక్కడ। అందుకే సమాసంతో మనం సమాసం ఏం చేసుకోలేదు। రాసుకోండి అర్థ, అర్థం రాసుకోండి। అర్థ అర్థ ఏమంటుంది రాసుకోండి। పరస్య ఉచ్యమానం కార్యం, అక్కడ సంధి చేసి చెప్పాను, నేను సంధి విడగొట్టి చెప్తున్నాను। పరస్య ఉచ్యమానం కార్యం, పరస్య ఉచ్యమానం కార్యం, పరస్య ఉచ్యమానం కార్యం, పరస్య ఉచ్యమానం కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి, తస్య ఆదేహి అలహ స్థానే భవతి। పరస్య ఉచ్యమానం కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి। పరస్య ఉచ్యమానం కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి। తస్య ఆదేహి అలహ స్థానే భవతి। ఇది దీని యొక్క తాత్పర్యం। దీని ఏంటంటే ఒకసారి వినండి। పరస్య అంటే పక్కన, ఇప్పుడు మామూలుగా ప్రత్యయం వస్తుంది పరంగానే వస్తుంది। ప్రత్యయం ఎప్పుడు ప్రత్యయ పరస్య నియమం ప్రకారంగా పక్కనే వస్తుంది। అలా పక్కకు ఏదైనా ఒక పని చెప్పామనుకోండి,
పరస్య ఉచ్యమాన కార్యం పక్కకి ఏ పైన చెప్పాను లోపం కావచ్చు దీర్ఘం కావచ్చు ఏమని చెప్పని అది ఎక్కడవుతుంది లోపము దీర్ఘం అనేది పక్కన ఏదానికి చెప్పే పక్కన ఆది అలు స్థానంలో అవుతుంది. పరస్య ఉచ్యమానం పక్కన చెప్పినటువంటి కార్యం పని ఏదైతే ఉందో ఏ దానికైతే చెప్పాం తస్య దానికి ఆదేహి అలహస్త ఆది వర్ణ స్థానంలో ఆది అల్ వర్ణ స్థానంలో అది వస్తుంది అంట. ఇది దీని యొక్క తాత్పర్యం. పరస్య ఉచ్యమానం కార్యం అంటే పక్కన ఏ దానికైతే ఒక పని చెప్పాను దీర్ఘం కావచ్చు హ్రస్వం కావచ్చు ఏదైనా లోపం కావచ్చు ఏదైనా చెప్పని అది ఎక్కడ అవుతుంది తస్య ఆదేహి దానికి ఆది అల్లు స్థానంలో మాత్రమే అవుతుంది. ఆది అల్ అంటే ఆది వర్ణం ఏదైనా ఉంది దాని స్థానంలో మాత్రం చేసుకో అని చెప్పాను అని చెప్పింది సూత్రం. పరస్య ఉచ్యమాన కార్యం తస్య ఆదేహి ఆది అలహ స్థాని అల్లు స్థానంలో భవతి అవుతుంది. ఓకే రాసుకోండి దాని పక్కనే రాసుకోండి. తస్మాదిత్యుత్తరస్య 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 ఇది సూత్రం అండి. బ్లాక్ కొటేషన్ పెట్టుకుని కొటేషన్ లో ఇది సూత్రేణ ఇది పరస్య కార్యం శిష్యతే ఇది పరస్య కార్యం శిష్యతే ఇది పరస్య కార్యం శిష్యతే పరస్య కార్యం శిష్యతే పరస్య కార్యం శిష్యతే. అంటే ఈ సూత్రం ప్రకారంగా తస్మాదిత్యుత్తరస్య సూత్రం పక్కన ఉన్న దానికి పని చేసుకొని చెప్పింది. ఇది మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే సందర్భాన్ని బట్టి చెప్పాను. ఓకేనా ఇక్కడ పరస్య కార్యం శిష్య అంటే పక్కన ఉండే కార్యం మాత్రం దానికి మాత్రం పని చేసుకొని చెప్పి ఇది చెప్తున్నామట. అది మీకు ఈ సందర్భం వచ్చినప్పుడు నెక్స్ట్ రాబోతుంది అక్కడ స్పష్టం అవుతుంది. తస్మాదిత్యుత్తరస్య ఇది అంటే ఈ సూత్రము పరస్య పక్కన ఉండే పని మిగిలిస్తున్నాను పక్కన పనే ఇదే శేషంగా మిగులుతుందని చెప్తుంది. అది ఏ రకంగా అనేది తర్వాత తెలుస్తుంది మీకు. నెక్స్ట్ రాసుకుని దాని పక్కనే అలోంత్యస్య అయం అపవాద రాయండి. ఈ సూత్రం యోగికి అపవాదం అలోంత్యస్య అనే సూత్రానికి అపవాదం. అలోంత్యస్య 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 సూత్రస్య అలోంత్యస్య సూత్రస్య అయం అపవాద. అలోంత్యస్య అనే సూత్రానికి అపవాదం అంటే అలోంత్యస్య అనే సూత్రం వచ్చి అంతిమ అల్లు స్థానంలో చేస్తా అంటే లేదండి ఇది పక్కన చెప్పిన కార్యం ఏదైతుందో పని ఏదైతుందో దానికి ఆది అల్లు స్థానంలో మాత్రం చేసుకొని చెప్పి దాన్ని నిలబెట్టేసి ఈ పని అవుతున్నమాట. అందుకే ఈ సూత్రం యోగికి అపవాదము అలోంత్యస్య అనే సూత్రానికి అపవాద సూత్రము. పైన అలోంత్యస్య చెప్తుంది ఆదేశాలు ఎక్కడొచ్చినా అంతిమ అల్లు వర్ణ స్థానంలోనే వస్తాయి అని చెప్పింది. ఆదేశాలు ఎప్పుడొచ్చినా ఎక్కడొస్తాయి అంతిమ అల్లు వర్ణ స్థానంలోనే వస్తాయని చెప్పింది ఆ సూత్రం. కానీ ఇదేముంటుంది లేదు పక్కన చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆది అల్లు వర్ణ స్థానంలోనే వస్తాయి ఆది అల్లు వర్ణ స్థానంలో వస్తాయని చెప్పి ఆ సూత్రాన్ని నిలబెట్టేసి ఆది స్థానంలో వచ్చిందనమాట. ఓకే అందుకే అలోంత్యస్య సూత్రస్య అయం అపవాద. అలోంత్యస్య అనే సూత్రానికి ఇది అపవాద సూత్రం. అంటే ఆ సూత్రం ఏ పని అయితే చేస్తుందో ఆ పని నిలబెట్టి లేదండి అంతిమంలో కదా ఆదిగా చేసుకో అని చెప్పి సూత్రం చెప్పింది. ఎక్కడ ఏదైనా ఒక పని పక్కన దానికి చెప్పినప్పుడు మాత్రమే పని అది పక్కన ఆది అంతిమంలో కాకుండా ఆదిలోనే అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్తున్నాం అన్నమాట. ఓకే అదేవిధంగా గిచ్చా సూత్రం చెప్తున్నాం. గిచ్చా అనేది ఎవరికి అపవాదము అనేకాల్సి సర్వస్య అనే సూత్రానికి అపవాదం. అది అనేకాలు ఉంటే సంపూర్ణ స్థానం చేస్తాను లేదండి గకారం ఇత్త ఆదేశమై ఉంటేనా నువ్వు తెచ్చే ఆదేశం గకారం ఇత్త సంధ్యక వర్ణం అయితే అది సంపూర్ణ స్థానంలో కాకుండా అంతిమ స్థానంలో అవుతుంది. అలాగే ఇది ఈ సూత్రం ఎవరికి అపవాదం అంటే అలోంత్యస్య అనే సూత్రానికి అపవాదం. అది ఏ రకంగా మనం చూద్దామండి. ఓకే ఇప్పుడు దీనికి ఉదాహరణ రాసుకోండి. ఆసీన ఉదాహరణ ఏంటి ఆసీన ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ రాసుకోండి ద్వీపం ద్వీపం కామ అంతరీపం
ఇది ఒక ఉదాహరణ. అంతరీపం, ద్వీపం కామ అంతరీపం, అంతరీపం కామ సమీపం, సమీపం, ద్వీపం కామ అంతరీపం కామ సమీపం, సమీపం, ద్వీపం కామ అంతరీపం కామ సమీపం. ఇవి ఉదాహరణ అండి. ఇప్పుడు దీని ఉదాహరణ ఏ రకంగా చూద్దాము, అప్పుడు మీకు స్పష్టం అవుతుంది. రాసుకోండి ఉదాహరణ. మొట్టమొదటి ఉదాహరణ ఏంటి? ఆసీన. ఆసీన అనే రూపం ఎలా సిద్ధించింది అది మనం ఇప్పుడు చూద్దామండి. రాసుకోండి. ఆసీన, ఆసీన. ఆసీన అంటే కూర్చున్నాడు. ఏంటండి? ఆసీన అంటే కూర్చున్నా, అంటే కూర్చున్నటువంటి. ఆసీన అంటే ఇంకా ఆసీన. తత్ర ఆసీన కార్యం కుర్వన్ అస్తి, అక్కడ కూర్చుని పని చేస్తూ ఉన్నాడు అదే చెప్తున్నారు. ఆసీన కూర్చున్నటువంటి, ఏదో కూర్చొని అని రాసుకోవచ్చు. కూర్చున్నటువంటి లేదా కూర్చొని. ఇంకా వాక్యం పూర్తి కాదేమంట, అంటే ఏదైనా వాక్యంతో పూర్తి అవుతుంది దీని యొక్క అర్థం. అది ఎలాగ చూద్దాం. ఆసీన అంటే కూర్చున్నటువంటి, అంటే విరాజం. ఆసీ తత్ర ఆసీన అంటే అక్కడ కూర్చున్నాడు అని చెప్తాం కదా, అలాగా. సో రాసుకుని కింద ఆసీన అంటే దాని అర్థం తెలుసు, కూర్చొని. ఏం చెప్పాము? కూర్చొని. ఆసీన అంటే కూర్చొని అని రాసుకోండి. కూర్చొని. అస్తు. ఇప్పుడు ఆసీన శబ్దం ఎలా తయారైంది రాసుకోండి. ఆస్ ధాతు అంటే ఏ ధాతు అండి? ఆస్. అస్ ధాతు కదండి, ఆస్. ఆస్ ధాతు. ఓకే, ఆస్ ధాతు రాసుకోండి. ఆస్. ఆస్ ధాతుకి ఎదురుగా రాసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తూ చూసి రాసుకోండి తప్పు లేకుండా. ఆస్ ధాతుకి ఎదురుగా భూవాదయో ధాతవ, భూవాదయో ధాతవ, భూవాదయో ధాతవ, భూవాదయో ధాతవ రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఆస్ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఆస్ ఇత్యస్య కిం భవతి? 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 ధాతు సంజ్ఞా భవతి. ఓకే, ఆస్ అంటే ధాతు ఇంప్లి పెట్టుకున్నాను. ధాతు ఇంప్లి పెట్టుకుని ఎలా వస్తుంది? ఇక్కడ అనుబంధ లోపాలు ఏం లేవు కాబట్టి డైరెక్ట్ గా ధాతుకు అధికారం యొక్క పదం రాయండి. ధాతో, ధాతో ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే ఏముంది రాసుకోండి. వర్తమానే లట్. అస్మిన్ అధికారి ఏముంది? వర్తమానే లట్. వర్తమానే లట్ అనే రాసుకోండి. అనేన సూత్రేణ వర్తమానే కాలే అర్థే ధాతో లట్ ప్రత్యయే భవతి, లట్ ప్రత్యయో భవతి. ఈ సూత్రం ఏం చెప్పింది? వర్తమాన లట్ ధాతు అధికారంలో ఉన్నది. ఏమంటుంది? అనేన సూత్రేణ, ఈ సూత్రం ద్వారా వర్తమానే కాలే అంటే వర్తమాన కాలంలో, వర్తమానే కాలే ధాతో, ధాతో లట్ ప్రత్యయో భవతి. ధాతో లట్ ప్రత్యయో భవతి. ధాతో లట్ ప్రత్యయో భవతి. तो లట్టు ప్రత్యయం ఎక్కడ వస్తుందండి? ధాతువుకు లట్టు ప్రత్యయం వస్తుంది చెప్పి, కానీ ధాతు ఎక్కడ వస్తుంది? ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమంలో వస్తుంది? ఎక్కడ వస్తుంది?
దానికి నిర్ణయం కోసం ప్రత్యయః పరశ్చ. రాయండి. ప్రత్యయ పరశ్చ 2 రాయండి. అది ప్రత్యయం వచ్చేసి లట్కి ప్రత్యయాన్ని పేరు పెడుతుంది. ఆ ప్రత్యయం పేరు పెట్టిన తర్వాత ఆ ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే పరశ్చ అని సూత్రం వచ్చి చెప్తున్నమాట. పరశ్చ అని ధాతునకు పక్కనే వస్తుంది అని చెప్తున్నమాట. అందుకే డైరెక్ట్ రాయండి ప్రత్యయ పరశ్చ. ఇప్పుడు ధాతుకి పక్కన తీసుకురండి ఆస్ లట్. సో ఆ పని చెప్తే చేయాలి కదా. ప్రత్యయ పరశ్చ ప్రత్యయం పక్కనే వస్తుంది, పరంగా వస్తుంది అని చెప్పింది కదా. పక్కన తీసుకొచ్చేయండి ఆస్ లట్. ఆస్ లట్. ఆస్ లట్. నెక్స్ట్ అనుదాత్తంగిత ఆత్మనేపదం. అనుదాత్తంగిత ఆత్మనేపదం. అనుదాత్తంగిత ఆత్మనేపదం. అనుదాత్తంగిత ఆత్మనేపదం. అనేన సూత్రేణ అనుదాత్తేతః అనేన సూత్రేణ అనుదాత్తేతః ङितश्च अनुदात्तेतः ङितश्च अनुदात्तेतः ङितश्च धातोः अनुदात्तेतः ङितश्च धातोः आत्मनेपदं भवति. ఏంటిది ఆత్మనేపదం భవతి. అనుదాత్తేతః ङितश्च धातोः आत्मनेपदं भवति. आत्मनेपदं भवति. అంటే దీని యొక్క తాత్పర్యం ఒకసారి వినండి. ఏ ధాతువులైతే మహర్షి పాణిని ధాతుపాఠంలో అనుదాత్తేత్ అని చెప్పాడో, లేదా ఏ ధాతువులైతే గ కక గగ గ ఉందా గకారానికి ఇత్తని పేరు పెట్టి లోపం చేసుకున్నాము, అవన్నీ కూడా ఆత్మనేపదంలో ఆత్మనేపద ధాతుగా మారిపోతాయండి. ఏ ధాతుగా మారిపోతాయి? ఆత్మనేపద ధాతుగా మారిపోతాయి అన్నమాట. ఆత్మనేపద ధాతుగా మారిపోయింది అంటే ఆత్మనేపదంలో ప్రత్యయం తెచ్చుకుంటామట. అర్థమైందా? ఏ ధాతువులైతే మహర్షి పాణిని అనుదాత్తేత్ అని చెప్పాడో, లేదా ఏ ధాతువులైతే గకారానికి ఇతి చేశామో, అటువంటి ధాతు ఎక్కడైతే ఉందో అటువంటి ధాతువు చేత ఆత్మనేపదంలోనే ప్రత్యయం తెచ్చుకోవాలి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఆత్మనేపదంలోనే ప్రత్యయం వస్తుంది అని చెప్పింది ఈ సూత్రం ప్రకారం. ఓకే, అస్తు. ఇప్పుడు మళ్ళీ పరిశిష్టంలోకి వచ్చేయండి. ఇది ఆత్మ ఆస్ ధాతు ధాతు పాఠంలో మహర్షి పని అనుదాత్తే ధాతు అని చెప్పాడు, అంటే ఆత్మనేపద ధాతు అని చెప్పాడు అనమాట. కాబట్టి ఆత్మనేపదంలో ప్రత్యయం తెచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది? ముందు ఆత్మనేపదానికి ఆత్మనేపదం పేరు పెట్టింది అవదు. అసలు ఆత్మనేపదం అంటే ఏమిటి? ఆత్మనేపదం ఏంటి అడిగినప్పుడు దాని నిర్ణయం కోసం ఈ సూత్రం వచ్చింది, రాసుకుని. తంగాణం ఆత్మనేపదం. తంగాణం ఆత్మనేపదం. తంగాణం ఆత్మనేపదం. తంగాణం ఆత్మనేపదం రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ చూడండి, స్క్రీన్ మీద చూసుకోండి. తంగాణౌ తంగ్ కామ ఆనౌ తంగ్ కామ ఆన్ ఔ కలిపితే తంగాణం అయిపోయింది. తంగాణం తంగు ప్లస్ ఆన్ కలిపితే ఇది అపని తంగి ప్లస్ ఆన్. ఆ విడివిడి రాసుకుని
తంగ్ ప్లస్ ఆన్ ఈజ్ ఈక్వల్ టు తంగాణవ్. తంగ్ ప్లస్ ఆన్ ఈజ్ ఈక్వల్ టు తంగాణవ్. తంగాణవ్ ఆత్మనేపద సంజ్ఞకో భవతః. తంగాణవ్ ఆత్మనేపద సంజ్ఞకో భవతః. తంగాణవ్ ఆత్మనేపద సంజ్ఞకో భవతః. ఈ సూత్రం ఏం చెప్పింది? తంగ్ అంటే తా ఆతాం ఝ, థాస్ ఆతాం ధ్వం. కింద ఇచ్చాడు ఉదాహరణలు ఇక్కడ. ఇదే సూత్రంలోనే స్క్రీన్ మీద కనిపిస్తుంది. తా ఆతాం ఝ, థాస్ ఆతాం ధ్వం, ఇట్ వహి మహి. ఈ ప్రత్యయాలు 9లోంచి ఏ ప్రత్యయం వచ్చిన దానికి ఆత్మనేపదం అని పేరు. అదేవిధంగా ఆనహ సూత్రంలో తంగ్ ఆనహ 2 పదాలు ఉన్నాయి. తంగ్ చ ఆనశ్చ తంగానవ్. తంగులు లేదా ఆన్, ఆన్ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి ఆత్మనేపద సంజ్ఞ అని వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటింది? ఇప్పుడు దీని ఆన్ అంటే షానచ్ ప్రత్యయము, కానచ్ ప్రత్యయం అండి. షానచ్ కానచ్ ప్రత్యయాలకు ఆత్మనేపద సంజ్ఞ వస్తుంది. ఆన్ అంటే షానచ్ కి అనుబంధం లోపం చేస్తే ఆన్ మిగులుతుంది. అదేవిధంగా కానచ్ కూడా అనుబంధం లోపం చేస్తే ఆన్ మిగులుతుంది అన్నమాట. అనుబంధం లోపం చేయగా మిగిలిన ఏదైతే ఉందో దాన్ని, అటువంటి ఆన్కి ఇది ఆత్మనేపదం అని పేరు పెట్టేస్తున్నాడు. అందుకే రాసుకున్నారు కదా, తంగాణవ్ ఆత్మనేపద సంజ్ఞకో భవతః. 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ తంగు ఒకటి 2 ఉన్నాయి కాబట్టి అందుకే ఆత్మనేపద సంజ్ఞకౌ భవతః అని చెప్పాను. ఓకే, రిపీట్ చేయరా గురుగారు? ఒక్క మాట రిపీట్ చేయరా? కొంచెం రిపీట్ చేయరా గురుగారు? ఇక తంగ్ అంటే తా ఆతాం ఝ, థాస్ ఆతాం ధ్వం, ఇట్ వహి మహి. వీటికి ఆత్మనేపదం పేరు అండి. ఈ 9 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా దానికి ఆత్మనేపదాన్ని పేరు పెట్టేస్తుంది ఈ సూత్రం. ఓకేనా? అలాగే ఆన్, ఆన్ అంటే షానచ్ ప్రత్యయము, కానచ్ ప్రత్యయం. ఈ 2 ప్రత్యయాలు అండి. ఆన్ అంటే ఏం తీసుకోవాలి? షానచ్ కానచ్. అంటే షానచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? కేవలం ఆన్ మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఆన్. అదే విధంగా కానచ్ ప్రత్యయానికి కూడా అనుబంధం లోపం చేస్తే ఆనే మిగులుతుంది. దానికి కూడా షానచ్ తీసుకున్న అనుబంధం లోపం చేస్తే ఆన్ మిగులుతుంది, ఆన్. అదేవిధంగా కానచ్ ప్రత్యయానికి కూడా అనుబంధం లోపం చేస్తే ఆనే మిగులుతుంది అన్నమాట. కాబట్టి ఈ అనుబంధం లోపం చేయగా ఏదైతే రూపం ఉందో అది ఇక్కడ గ్రహించబడుతుంది. అటువంటి ఆన్కి ఈ సూత్రము ఆత్మనేపదం అని పేరు పెడుతుంది. ఇప్పుడు చూద్దాము, మనకు తంగుల్లోంచి వచ్చిందా లేదంటే ఆన్ నుంచి వచ్చిందా? షానచ్ కానచ్ ప్రత్యయం వచ్చింది, ఏం వస్తుంది చూద్దాం. ఇప్పుడు ఇది ఒక నియమం చెప్పింది. తంగులు కానీ ఆన్ ప్రత్యయాలు వస్తున్నాయి ఆత్మనేపద సంజ్ఞ అని పేరు పెట్టేస్తాను అని చెప్పింది. ఓకేనా? తంగులకు ఆన్ ప్రత్యయానికి ఏం చేస్తుందంటే ఇది ఆత్మనేపదం పేరు పెడతా అని చెప్పింది అన్నమాట. అది ఏ ప్రత్యయం వస్తుంది చూద్దాం. ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు లటః, లటః శత్రు శానచౌ, లటః శత్రు శానచౌ ప్రథమ సమానాధికరణేన. లటః చూడండి, ఇక్కడ సూత్రం స్క్రీన్ మీద కనిపిస్తుంది పైన. లటః శత్రు శానచ, శత్రు శానచావ ప్రథమ సమానాధికరణే. లటః శత్రు శానచావ ప్రథమ సమానాధికరణే. లటః శత్రు శానచౌ ప్రథమ సమానాధికరణే. ఇది సూత్రం అండి. ఓకే, ఇది ఏమంటుంది రాసుకోండి. ఇక్కడ శత్రుచ శానచ, శత్రు శానచ ఒకసారి సమాసం గమనించండి. శత్రుచ శానచ్ చ కలిపితే శత్రు ప్రత్యము శానచ్ ప్రత్యయం అండి. వీటినే శత్రు శానచౌ సూత్రంలో 2 పదాలు వచ్చాయండి. శత్రు ప్రత్యము శానచ్ ప్రత్యయం కలిపితే శత్రు శానచౌ అయిపోయింది. ఇది ఇతరేతర యోగతంత్ర సమాసం. తర్వాత నా ప్రథమ అప్రథమ, ఇది ప్రథమ విభక్తే ఉండకూడదంట. ఇంకోటి అసమానాధికరణేన, సమానం అధికరణం యస్య తత్ సమానాధికరణం. అంటే ఏ 2 క్రియాపదాలకు అధికరణం సమానంగా ఉందో దాన్ని సమానాధికరణం అంటాం. అధికరణం ఏ 2టికైతే సమానంగా ఉందో దాన్ని సమానాధికరణం అంటాం. ఇది బహుళ సమాసం. అది మనం చూద్దాం. ఓకే, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం ఇక్కడ సమాసం చూపించాను. ఇప్పుడు దీని అర్థం రాసుకోండి. అనేన సూత్రేణ
అనేన సూత్రేణ धातोः लटः स्थाने शत्रुशानचौ आदेशौ भवतः आदेशौ भवतः काम పెట్టి దాంట్లోనే కామ పెట్టేసి अप्रथमान्तेन चेत् तस्य सामानाधिकरण्यं स्यात् अप्रथमान्तेन चेत् तस्य सामानाधिकरण्यं स्यात् अप्रथमान्तेन चेत् तस्य समानाधिकरण्यं सामानाधिकरण्यं स्यात् అంటే ప్రథమాంతమై ఉండకూడదు, తర్వాత అధికరణం రెండుకి సమానమై ఉండాలి. అటువంటి స్థితి ఉంటే అప్పుడు లట్ స్థానం వస్తుందంట, శత్రు ప్రత్యయం వస్తుంది, శాంతి ప్రత్యయం వస్తుంది. అంటే రెండు ప్రత్యయాలు వస్తాయంట. ఎక్కడ మనకు ఏది కావాలనో అది తెచ్చుకుంటామండి. ఈ సూత్రం చెప్పి లట్ స్థానంలో శత్రు ప్రత్యయం వస్తుంది, శాంతి ప్రత్యయం వస్తుంది. నీకు ఏ ప్రత్యయం కావాలి అది రూపసిద్ధిని బట్టి మన లక్ష్యాన్ని బట్టి శత్రు ప్రత్యయం తెచ్చుకుంటే మన లక్ష్యం సిద్ధిస్తుందా, శాంతి ప్రత్యయం తెచ్చుకుంటే లక్ష్యం సిద్ధిస్తుందా, దాన్ని బట్టి మనం ఇక్కడ ప్రత్యయం తీసుకుంటామట. ఓకే, ఇక్కడ మన లక్ష్యం ఏంటి? ఆసీన రూపసిద్ధి చేయాలి. కానీ ఆసీన రూపం కావాలంటే మనకు ఖచ్చితంగా శానచ్ ప్రత్యమే రావాలి. అందుకే శానచ్ ప్రత్యయం తీసుకుంటాం. ఓకేనా, ఈ సూత్ర ప్రకారం వస్తుంది శానచ్ ప్రత్యయం. అందుకే కింద రాసుకున్న బ్రాకెట్ లో ఇదే అర్థాన్ని డైరెక్ట్ గా రాస్తే ఇలా ఉంటుంది. ఇదే అర్థాన్ని డైరెక్ట్ గా రాస్తే ఇదే సూత్రం యొక్క అర్థాన్ని రాసుకుని కింద धातोः लटः स्थाने शानच् प्रत्ययः भवति. धातोः लटः स्थाने धातु पక్కన లట్ ఉంది కదా, धातु लटः स्थाने किं भवति? शानच् प्रत्ययः भवति. డైరెక్ట్ రాసుకోవచ్చు ఇట్లా. धातोः लटः स्थाने शानच् प्रत्ययः भवति. धातोः लटः स्थाने शानच् प्रत्ययः भवति. ओकेना, शानच् प्रत्ययः भवति. धातोः लटः स्थाने शानच् प्रत्ययः भवति. तो ఈ సూత్రం చెప్పిన ప్రకారంగా లట్ స్థానం తెచ్చుకుంటాం, శానచ్ ప్రత్యయం తెచ్చుకోవాలి. తెచ్చుకోండి. లట్ స్థానే శానచ్ ప్రత్యయ భవతి అని చెప్పింది కదా, ఈ సూత్రం చెప్పింది కాబట్టి దీని ప్రకారంగా శానచ్ ప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరశ్చ ప్రకారంగా, ప్రత్యయ పరశ్చ ప్రకారంగా సారీ దాని స్థానంలో వస్తున్నాడు. లట్ స్థానంలో వచ్చేస్తున్నాడు డైరెక్ట్ గా. ప్రత్యయ పరశ్చ కాదు, లట్ స్థానే వస్తున్నామంట. ధాతో లటః స్థానే, లట్ స్థానంలో శత్రు శానచ్ ప్రత్యయాలు వస్తాయని చెప్పాం. ఇక్కడ ఏముంది? శానచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. అందుకే రాసుకోండి ఆస్ శానచ్, ఆస్ శానచ్, ఆస్ శానచ్. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ఆస్ శానచ్కి ఎదురుగా చిన్న బాణం గుర్తిచ్చి రాసుకోండి. తింగ్షిత్ సార్వధాతుకం, తింగ్షిత్ సార్వధాతుకం, తింగ్షిత్ సార్వధాతుకం. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ శానచ్ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నా, దీంట్లో ఉండే అర్థం చెప్పడం లేదు. ఈ సూత్రం ఏం చేస్తుంది? సార్వధాతుకని పేరు పెడుతున్నామట. చెప్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రాసుకోండి. అనేన సూత్రేణ ధాతోః సారీ అనేన సూత్రేణ శానచ్ ప్రత్యయస్య, శానచ్ ప్రత్యయస్య, శానచ్ ప్రత్యయానికి శానచ్ ప్రత్యయస్య సార్వధాతుక సంజ్ఞా భవతి. ఇది సార్వధాతుకని పేరు పెట్టింది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఈ సూత్రార్థాన్ని గమనించండి. ఇదేమంటుంది? సూత్రార్థాన్ని గమనించండి. ధాతోర్ విహితాః తింగ్, తింగః శితస్య ప్రత్యయాః సార్వధాతుక సంజ్ఞకాః భవంతి. ధాతోః విహితాః అంటే ధాతు చేత తింగులు తీసుకొచ్చాడు. టిప్ తస్ జీ షిప్ తస్థా మిప్ వస్ మస్ తాథాం జా థా సాథాం ద్వం ఇటు వహి మహి. ఈ 18 ప్రత్యయాలకు టింగ్ అనిపోయింది. ఈ 18 ప్రత్యయాలకు టింగ్ అనిపోదు. ఈ 18 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా
దాన్ని తింగ్ అంటామంట. అంటే తింగ్ ప్రత్యాహారంలో ఉంది కాబట్టి దీన్ని తింగ్ అంటాం. కాబట్టి ఈ 18 ప్రత్యయాలు ఏ ప్రత్యయం వచ్చింది దానికి అని పేరు తింగ్ అని పేరు. కాబట్టి ఆ తింగులకు ఈ 18 ప్రత్యయాలకు అని పేరు వస్తుంది, సార్వధాతుకు అని పేరు వస్తుంది. ఇది ఇక్కడ మనకు షానచ్ ప్రత్యయం ఈ తింగుల్లో వస్తుంది ఎక్కడన్నా రాదు. తింగు 18 ప్రత్యయాలు ఎక్కడా లేదు. అది ఇంకోటి ఆప్షన్ ఇచ్చాడు తింగ్ షిత్ చ. ఒకవేళ ఏ ప్రత్యయంలో అయితే షకారానికి ఇత్తు చేసుకుంటావో అటువంటి షిత్ ప్రత్యయం కూడా సార్వధాతుక సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది. ఏంటి ఏ ప్రత్యయంలో అయితే మనం షకారానికి ఇత్తు సంధి చేసుకుంటామో, ఎవరికి షకారానికి శంఖంలో ఉండే షక ఇత్తు సంధి చేసుకుని దానికి లోపం చేస్తామో అటువంటి షిత్ ప్రత్యయానికి కూడా సార్వధాతుకు అని పేరు వస్తుంది. తింగు షిత్తు, తింగులకు మరియు షిత్ ప్రత్యయానికి సార్వధాతుకు అని పేరు. ఇక్కడేంటి షానచ్ ప్రత్యయం అండి. షానచ్ ప్రత్యయంలో షానచ్ లో షకారం అది హితు సంజ్ఞక వర్ణం కాబట్టి అది లోపం అవుతుంది. అందుకే మనం ముందేం చేసాము, దీనికి సార్వధాతుకం పేరు పెట్టుకున్నాం. అంటే ఇది షిత్ అంటే ఇత్తు సంజ్ఞక వర్ణం ఉంది కాబట్టి ఇది చేసుకుంటాం తెలుసు కాబట్టి ముందే సార్వధాతుకం పేరు పెట్టేసుకున్నాం. ఓకేనా, ఇది షిత్ ప్రత్యయం కాబట్టి. ఓకే, తో షిత్ ప్రత్యయస్య షానచ్ ప్రత్యయ సార్వధాతుక సంజ్ఞా భవతి. తో సార్వధాతుక సంజ్ఞ పేరు పెట్టుకుంటా ఏమైనా పోయింది, షానచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః రాయండి కింద. షానచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః, షానచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః. షానచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా అవుతుందండి? షానచ్ ప్రత్యయానికి అనుబంధ లోపం ఎలా అవుతుంది? అనుబంధం లషక్వ తద్దితే అనే సూత్రం చేత ప్రత్యయానికి ఆది అక్షరం ఉంది కదా ష, ఆ షకానికి ఇత్తు సంజ్ఞని పేరు పెట్టేస్తాము. ప్రత్యయానికి ఆది షకానికి ఇత్తు సంజ్ఞని పేరు పెడతాము. అలాగే అంతిమ అక్షరం ఏంటి? షానచ్, చకారం. చకారానికి హలంత్యం అనే సూత్రం చేత ఇత్తని పేరు పెడతాం. ఇత్తని పేరు పెట్టిన తర్వాత రెండింటికి తస్య లోపః అదర్శనం లోపః ప్రకారం లోపం చేసేస్తాం. ఓకేనా, కాబట్టి ఏం వెళ్తుంది అప్పుడు షానచ్ లో ఉండే ఉపదేశాజన్నాసిక ఇత్తు కూడా వస్తుందేమో కదా ఆచార్య? ఆంది కదా, సో నకారం ఒకటి మిగులుతుంది. నాలో ఆకారానికి నాలో ఆకారానికి లోపం చేయమండి, ఇక్కడ ఆన మిగులుతుంది. ఓకే, లోపం చేయము కదా, ఓన్లీ ఆది షకారానికి అంతిమ చకారానికి ఇత్తని పెట్టి తస్య లోపః అదర్శన లోపం చేస్తాం. ఓకే, దానికి డైరెక్ట్ గా రాసేసుకున్నాం. షానచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? ఆన మిగులుతుంది. అది దాని కింద ఆస్ ఆన. ఈ ఆన అంటే సార్వధాతుకం. ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా, దీనికి తింగ్ షిత్. ఇప్పుడు షిత్ చేసాం కదా, అందుకే దీనికి సార్వధాతుక సంజ్ఞ వచ్చేసింది. ఎందుకంటే షిత్ ప్రత్యయం కాబట్టి. సరే, ఈ సార్వధాతుకని పేరు పెట్టడం వల్ల ఆనాకి ఏం లాభం వచ్చింది మనకు? వెంటనే రాసుకునే కర్తరి షప్. ఇప్పుడు ఆనాకి సార్వధాతుక సంజ్ఞ పేరండి. అంటే షానచ్ పెట్టుకున్నాం, షానచ్ నుంచి ఆనా వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా దీనికి సార్వధాతుకని పేరు అనమాట. సార్వధాతుకని ఉంది కాబట్టి వెంటనే ఏ సూత్రం వచ్చింది మనకు? కర్తరి షప్ అనే సూత్రం వచ్చింది. రాసుకోండి, కర్తరి షప్ అనేన సూత్రేణ కర్తరి వాచి సార్వధాతుకే పరతః, కర్తరి వాచి సార్వధాతుకే పరతః, కర్తరి వాచి సార్వధాతుకే పరతః धातोः शप् प्रत्ययः भवति. కర్తరి వాచి ఇక్కడ ఇంకో విధంగా ఉంది, అంత రెండు ఒక తాత్పర్యం అదే. కర్తరి వాచి సార్వధాతుకే పరతః ధాతోः షప్ ప్రత్యయः భవతి. ధాతోः షప్ ప్రత్యయः భవతి. ఇది కర్తరి వాచి షానచ్ ప్రత్యయం ఏంటండి? కర్తరి వాచి సార్వధాతుక ప్రత్యయం అండి. సార్వధాతుకం పేరు పెట్టినాం కదా, ఏ సార్వధాతుక? కర్తరి వాచి కర్త అర్థంలో వచ్చిన సార్వధాతుక, కర్త అర్థంలో వచ్చినటువంటి సార్వధాతుక ప్రత్యయం అన్నమాట. ఓకేనా, తో ఈ కర్తరి వాచి సార్వధాతుకం పక్కన ఉంది కాబట్టి ముందున్న ధాతువు చేత ష ప్రత్యయం వస్తుంది. ముందున్న ధాతువుకి ష ప్రత్యయం వస్తుంది చెప్పింది. కానీ ధాతుకు ఎక్కడ వస్తుంది అంటే ప్రత్యయ పరశ్చ సూత్రం ప్రకారంగా అస్ధాతుకి పక్కనే వచ్చింది. అంటే ఆ రకంగా అది మధ్యలో అయిపోయింది అన్నమాట.
ఎక్కడైపోయింది? మధ్యలో అయిపోయింది. ఆశకి షానచ్ ప్రత్యయానికి మధ్యలో వచ్చేసింది. రాయండి. ఆస్ షప్ షానచ్, ఆష్ ఆస్ షప్ షానచ్. చూడండి, అంటే ఆస్ ధాతు షానచ్ ప్రత్యయానికి మధ్యలో వచ్చింది అన్నమాట. ఓకే, మధ్యలో వచ్చేసింది. కర్తరి షప్ అనే సూత్రం ప్రకారంగా సాధారణకు పక్కనే ఉంటే ధాతుకు వస్తుంది చెప్పి, ధాతు కంటే ధాతుకి ఇక్కడ వస్తుంది, పక్కనే వస్తుంది. ధాతు పక్కన ఆ ధాతుకు పక్కలో కూర్చోబెట్టుకున్నాం, అందుకే ఆ రకంగా మధ్యలో అయిపోయింది అనమాట. ఆస్ షప్పు షానచ్. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. అది ప్రభృతిభ్య శపః, అది ప్రభృతిభ్య శపః, అది ప్రభృతిభ్య శపః. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అదాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః, అదాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః అనేన సూత్రేణ అదాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః, అదాదిగణ పఠితేభ్యః ధాతుభ్యః उत्तरस्य शपः लुक् भवति, उत्तरस्य शपः लुक् भवति. अदादिगण पठितेभ्यः धातुभ्यः, अदादिगण पठितेभ्यः धातुभ्यः उत्तरस्य शपः लुक् भवति. अदादिगण पठितेभ्यः धातुभ्यः उत्तरस्य शपः लुक् भवति. ఓకేనా? ఇది అదాది గణంలో ఉందంటండి. ఏ ధాతు? ఆస్ ధాతు అదాది గణంలో ఉంది. అంటే అదాది గణంలో ఉండే ధాతు పక్కన ఎప్పుడైనా షప్ వచ్చింది అనుకోండి, అందుకే అదాదిగణ పఠితేభ్య ధాతుభ్య ఉత్తరస్య శప. ఉత్తరం అంటే పక్కన ఉండే షప్పుకి లుక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆస్ ధాతు అదాది గణంలో ఉంది, దాని పక్కనే ఉంది షప్ ఉంది, అందుకే షప్ ఉంది కాబట్టి దానికి ఏమవుతుంది? లుక్ అవుతుంది. ఈ సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? లుక్ అయిపోతుంది. లుక్ అంటే ఏమిటి? లుక్ ఇది కిం? లుక్ ఇది కిం అంటే ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఇది ఏమంటుంది? ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. అనేనా ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి అంటే ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్నే, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్నే లుక్ అంటాము. అందుకే ఇక్కడ ష ప్రత్యయాన్ని కనిపించకుండా చేసేసాం మొత్తం, అంటే మొత్తం తీసేసాం. తీసేసి మిగిలింది మళ్ళీ ఆస ఆనా మిగిలింది. ఏం మిగిలిందండి? ఆస ఆస్ ఆనా, ఆస కదా, ఆస్ ఆనా. కింద రాయండి. ఆస్ ఆనా, ఆస్ ఆనా. ఏమైందండి? ఆస్ ఆనా. ఇదే కదా మనకి మిగిలింది. ఇప్పుడు రాసుకోండి. దీనికి వెళ్తుంది. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ ఏ స్థితి వచ్చింది? ఈ దాస ఆస్ ఆనా. ఈ స్థితిలో ఏమొచ్చింది? దానికి ఎదుగు దాన్ని బాణం గుర్తు ఇచ్చేసి ఈ దాస, ఈ దాస, ఈ దాస అనేన సూత్రేణ. ఒకసారి ఓపెన్ చేసి 7-2-83 స్క్రీన్ మీద కనిపిస్తుంది. 7-2-83 చూడు. ఈ సూత్రం కోసం మహర్షి పాణిదిని తయారు చేశాడు అనమాట. ఒకసారి పదవి భాగం ఈ దాస అంటే ఈత్, ఈ దాస ఇలా విడగొట్టారు చూడండి మహర్షి పాణిని. ఈత్ అంటే ప్రథమ విభక్తి ఏకవచనం, ఆసహ పంచమి విభక్తి ఏకవచనం. ఆస ఏ విభక్తి అండి? ఆస ఏ విభక్తి? పంచమి విభక్తి ఏకవచనం. పంచమి విభక్తి అంటే పని ఎక్కడ వేసుకుంటాం మనము? పంచమి విభక్తి అంటే ఎక్కడ వస్తుంది? పని పక్కనే వేసుకుంటాం. అదే కదా పంచమి విభక్తి అంటే ఎక్కడ అవుతుంది? పని పక్కనే అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు రాసుకునే అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఆస ఉత్తరస్య, అనేన సూత్రేణ ఆస ఉత్తరస్య
ఆస ఉత్తరస్య ఆనస్య ఆస ఉత్తరస్య ఆనస్య ఆస ఉత్తరస్య ఆనస్య ఈకారాదేశో భవతి. ఈ దీర్ఘీకరణ ఈకారాదేశో భవతి. ఆస్ ఉత్తరస్య ఆనస్ అంటే ఆస్ ధాతుకి ఉత్తరంగా ఉన్నటువంటి ఆనికి, ఆస్ ధాతు ఉంది ఇక్కడ, ఆస ఆన ఇదే కదా మిగిలింది మనకు. ఏమంటుంది? ఆస ఉత్తర అంటే ఆస్ ధాతు సూత్రంలో ఉంది అనమాట. ఆస ఉత్తరస్య ఆనస్య ఆస్ ధాతుకి ఉత్తరంగా ఉన్నటువంటి ఆన ఏదైతే ఉందో దానికి ఆన ఆస ఉత్తరస్య ఆనస్య కిం భవతి ఈకార ఆదేశం, ఈకారం ఆదేశంగా వస్తుంది. ఎవరికి? ఆనికి ఈకారం ఆదేశంగా వస్తుంది చెప్తాం. స్వాహ తప్యతే స్వాహ తప్యమానాయ స్వాహ తప్తాయ స్వాహ ఘర్మాయ ఆశ ధాతునకు ఉత్తరంగా ఏదైతే ఆన భాగం ఆన ఏదైతే ఉందో దానికి ఈకారం ఆదేశం అవుతుంది చెప్పింది. ఓకేనా? ఈ సూత్రం ప్రకారం ఉంది. ఆన ఉత్తరస్య ఆస ఉత్తరస్య ఆనస్య ఈకారాదేశో భవతి. ఓకే, రాసుకునేదా? ఆస ఉత్తరస్య ఆనస్య ఈకారాదేశో భవతి అని చెప్పుకున్నాం. సో ఈకారాదేశం ఎక్కడ వస్తుంది? ఈ ఆదేశం చెప్పావు కదా, ఆనికి ఈకారాదేశం ఉత్తరంగా ఉన్నటువంటి ఆనికి ఈకారాదేశం వస్తుంది చెప్పావు. ఉత్తరంగా ఉన్నటువంటి ఆస్ ధాతుకు ఉత్తరంగా అంటే పక్కన ఉన్నటువంటి ధాతువుకు ఏం ప్రాప్తమైంది? ఇక్కడ ఈకారం ఆదేశం ప్రాప్తమైనది. చూడు ఎక్కడ ప్రాప్తి? ఆస్ ధాతుకు ఉత్తరంగా అంటే పక్కన ఉన్నటువంటి ఆన అనే దానికి ఈకారం ఆదేశం అయిపోయిందన్నమాట. ఓకేనా? సో అప్పుడు ఈ సూత్రం వచ్చిందన్నమాట. ఏది? రాసుకోండి. తస్మాదిత్యుత్తరస్య ఈకార ఆదేశం అవుతుంది. ఈకార ఎక్కడ అవుతుంది? ఆనాలో ఎక్కడ అవుతుంది అనే సందేహాన్ని నివృత్తి కోసం ఈ సూత్రం వచ్చింది. రాసుకోండి. తస్మాదిత్యుత్తరస్య 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 రాసుకోండి. అనేన సూత్రేణ పంచమ్యా విభక్తియ నిర్దిష్టే సతి. ఈ సూత్రం వచ్చి ఏం పనిచేస్తుంది చూపిస్తాను, రాసుకోండి. తస్మాదిత్యుత్తరస్య ఇదేమంటుందంటే అనేన సూత్రే పంచమ్యా విభక్తియ నిర్దిష్టే సతి పంచమ్యా విభక్తియ నిర్దిష్టే సతి ఉత్తరస్య ఏవ కార్యం భవతి. పంచమ్యా విభక్తి పంచమి విభక్తికే ద్వారా నిర్దిష్టే సతి నిర్దిష్టమైనప్పుడు ఉత్తరస్య ఏవ కార్యం, ఉత్తరం అంటే పక్కన ఉన్న దానికే పని అవుతుందని చెప్పి ఈ సూత్రం నియమం చెప్పిందన్నమాట. ఏం చెప్పింది? పంచమి ఇప్పుడు మేము చెప్పాం కదా, షష్ఠి విభక్తి ఉంటే దాని స్థానంలో అవుతుంది, పంచమి విభక్తి ఉంటే దాని పక్కన అవుతుంది. దాని పంచమి విభక్తి దాని పక్కనే పనిచేసుకుని ఎవరు చెప్పారు? ఈ సూత్రం చెప్పిందని. ఈ సూత్రం ఆధారంగా నేను పంచమి దాని పక్కలో పనిచేసుకోవాలని చెప్పానమాట. ఏం చెప్పింది చూడండి. ఇది పంచమి విభక్తితో నిర్దిష్టమైనప్పుడు అంటే ఏ సూత్రంలో ఏ పదం అయితే పంచమ్యా విభక్తియా నిర్దిష్టే సతి పంచమి విభక్తి ద్వారా నిర్దిష్టమైనప్పుడు ఉత్తరస్య ఏమంటే ఉత్తరం అంటే పక్కన ఉత్తరస్య ఏవ కార్యం, అది ఉత్తరంగా ఉన్న దానికి పని అవుతుంది. కానీ ఉత్తరంగా ఏదైతే ఉందో దానికి పని అవుతుంది అన్నమాట. అర్థమైంది? ఇప్పుడు పంచమి విభక్తితో ఎప్పుడైతే నిర్దిష్టమైందో అప్పుడు ఏమవుతుంది? దానికి పక్కనే ఉత్తరస్య కార్యం భవతి. ఉత్తరస్య ఏవ దాని పక్కనే కార్యం అవుతుంది అంటే పని అవుతుంది అని చెప్పి ఈ సూత్రం ఆధారంగా మనము దాని పక్కలో పని చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడేముంది? ఈ దాసహలో సూత్రాలు రాసుకున్నప్పుడు ఈద్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం, ఆసహ అనేది పంచమ విభక్తి ఏకవచనం అండి. ఆసహ ఏంటి? పంచమ విభక్తి ఏకవచనం. కానీ పంచమ విభక్తితో నిర్దిష్టమైనప్పుడు ఏమవుతుంది? పంచమి విభక్తి నిర్దిష్టే సతి పంచమి విభక్తి ద్వారా నిర్దిష్టమైనప్పుడు ఏమవుతుంది? ఉత్తరస్య ఏవ కార్యం భవతి అంటే దాన్ని పక్కనే పని చేసుకో అని చెప్పిందన్నమాట. ఓకేనా? ఉత్తరస్య ఏవ కార్యం భవతి, దానికి పక్కనే పని చేసుకోవాలి అని
పక్కనే వస్తుందని చెప్పిందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆదేహి పరస్య వచ్చిందన్నమాట. ఈ స్థితిలో అది పక్కన చేసుకొని చెప్పిపోయింది అంతే. ఇదేం ఏం చేసింది? తస్మాదిత్యుత్తరస్య పంచమి ఈ దాసహలో ఆసహ అనే పదము పంచమి విభక్తితో నిర్దిష్టమైంది. అంటే ఇక్కడ ఆస్ ధాతు పంచమి విభక్తిలో ఉంది. కానీ దాని పక్కన ఏం చెప్పినావు? ఈకారం ఆదేశో భవతి అని చెప్పావు. ఆస్ ధాతుకి పక్కన ఏం చెప్పావు? ఈకార అంటే ఆనా అనే దానికి ఈకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పావు. కానీ ఆ పక్కన ఉన్న దానికి ఈకారం ఆదేశం వస్తుంది చెప్పా, కానీ ఎక్కడ వస్తుంది చెప్పలేదు. ఎక్కడ పెట్టుకోవాలి? ఆదిలో పెట్టుకోవాలా, మధ్యలో పెట్టుకోవాలా, అంతిమంలో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి ఆదేశము? అప్పుడు వెంటనే అలోంత్యస్య అనే సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నమాట. రాసుకుని నేను చెప్తాను. తస్మా దిత్యుత్తరస్య రాసరా. రాసిన తర్వాత ఇది వచ్చి చెప్పింది పంచమి విభక్తి నిర్దిష్టమైన ఉత్తరస్య ఏవ ఉత్తరంగానే దాని పక్కనే పని అవుతుంది చెప్పాం. ఓకేనా? అందుకే పక్కనే ఏం ప్రాప్తమైంది మనకు? ఈకారం ఆదేశం ప్రాప్తమైనది. ఓకేనా? కానీ ఈకార ఆదేశం ఎక్కడ అవుతుంది? ఈకార ఆదేశం కూడా ఎక్కడ అవుతుంది? అప్పుడు అలోంత్యస్య ఏంటండి? అలోంత్యస్య పరిగెత్తును రాసుకునే అలోంత్యస్య అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఆదేశः అంతిమ అలహ స్థానే భవతి. ఆదేశः అంతిమ అలహ స్థానే భవతి. ఇది సామాన్యంగా ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంతిమ అల్యుస్థానం చేసుకో అని చెప్పిందన్నమాట. ఏంటి ఆదేశం అంటే? నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో ఒకే వర్ణం ఉందనుకోండి, ఆదేశంలో ఎప్పుడైనా ఒకటే వర్ణం ఉంటే వెంటనే అలోంత్యస్య వచ్చి ఏం చెప్తుందండి? అలోంత్యస్య ఎప్పుడు చేస్తుంది? నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో ఒకటే వర్ణం ఉంటే, అది అచ్చు కావచ్చు, వ్యంజనం కావచ్చు, ఒకే వర్ణం ఉంటే అది నువ్వు ఎవరికైతే వస్తుందని చెప్పి దానికి అంతిమ స్థానంలో వస్తుంది అని చెప్పినాడు. ఆదేశ అంత్యస్య అలహ స్థానే భవతి. ఆదేశం అంతిమ అలస్థానంలోనే వస్తుంది అని మనకు ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నామట. కానీ దాన్ని కూడా అపవాసూత్రం ఏంటి? పరంతు. అందుకే ఏం రాస్తారు? అలోంత్యస్య సూత్రం రాసిన అలోంత్యస్య అనేన సూత్రేణ అంత్యస్య అలహ స్థానే ఈకారాదేశో ప్రాప్తః. అంత్యస్య అలహ స్థానే ఈకారాదేశో ప్రాప్తః పరంతు వెంటనే మనకి ఈ ప్రకృత సూత్రం వచ్చింది. ఆదేహి పరస్య ఇదేమంటుంది? రాసుకో. అనేన సూత్రేణ పరస్య ఉచ్యమానం కార్యం మహోదయ ఒకసారి అలోంత్యస్య అనే సూత్రేణ ఆదేశः అంత్యస్య అలస్థానే ప్రాప్తః. అంత్యస్య అలస్థానే ప్రాప్త ఆదేశ ప్రాప్తః. ఓకేనా? అంత్యస్య అలస్థానే ఆదేశ ప్రాప్తః, ప్రాప్తమైంది. పరంతు అని చెప్పి ఇది వచ్చిందన్నమాట. ఆదేహి పరస్య రాసుకుని అనేన సూత్రేణ పరస్య ఉచ్యమానం కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి. ఇక్కడ పరస్య ఉచ్యమాన పరంగా ఏం ఉచ్యమానమైంది, ఏం ప్రాప్తమైనది? ఇక్కడ ఆదేహి పరస్య. ఎవరు తెచ్చారు? ఆదేహి పరస్య సారీ అది ఈ దాస అనే సూత్రం ప్రకారంగా ఆస్ధాతో ఉత్తరస్య ఆన్ ఇత్యస్య ఈకార ఆదేశో భవతి అని చెప్పింది. ఆస్ధాతుకి పక్కలో ఉన్నటువంటి ఆన ఏదైతే ఉందో దానికి ఈకారం ఆదేశం అవుతుంది అని చెప్పి ఈ దాస అనే సూత్రం చెప్పింది. కాబట్టి ఈ సూత్రం వచ్చి ఏం చెప్పింది? ఆదేశం ఎక్కడ కావాలి అన్నప్పుడు ఈకార ఆదేశం వచ్చింది కదా, కాబట్టి పక్కన ఉండే ఆన భాగానికి ఈకారం అంతిమ ఆదేశంలో ప్రాప్తం అవుతున్నమాట. అలోంత్యస్య నియమ ప్రకారంగా ఆనాలో ఉండే
నకారంలో ఉండే అకారానికి ఈకారం ఆదేశం ప్రాప్తం అవుతుంది. కానీ వెంటనే వచ్చింది పరంతు అని చెప్పి ఏదొచ్చింది ఆదేహి పరస్య, దాన్ని అపవాద సూత్రం అంటే దాన్ని నిలబెట్టేసి ఇది వచ్చిందట. ఆ పరస్య ఉచ్యమానం ఆదేహి పరస్య యొక్క తాత్పర్యం ఉంది. ఆదేహి పరస్య ఈ ప్రకృతి సూత్రం వచ్చిందన్నమాట. ఇది రాసుకుని ఆదేహి పరస్య రాయండి కొట్టేసి పెట్టుగా. అనేన సూచన పరస్య ఉచ్యమానం కార్యం ఆదేహి అర్హస్థానే భవతి. పరస్య పక్కకు ఏం చెప్పుకున్నాం, ఈకార ఆదేశం ప్రాప్తమైందో అది ప్రాప్తమైనప్పుడు ఆదేహి అది ఆది అలిస్థానంలో మాత్రం చేసుకో. పక్కన ఏవైతే నువ్వు ఇక్కడ ఏం ప్రాప్తమైంది, పక్కన ఈకార ఆదేశం ప్రాప్తమైంది, కానీ ఈకార ఆదేశం ఎక్కడ రావాలి అన్నప్పుడు మనకి ఈ సూత్రం వచ్చి పనిచేస్తున్నాడు. ఆదేహి ఆదిలో వస్తుంది. ఎక్కడ పరస్య ఆదేహి పరస్య అంటే పక్కన చెప్పినటువంటి కార్యానికి ఏదైతే ఈ ఆదేశం ప్రాప్తమైందో ఆదేశము ఆదేహి అంటే ఆది అల్లిస్థానంలో మాత్రమే చేసుకో. ఆదేహే పరస్య ఆది అల్లిస్థానంలో మాత్రమే వస్తుంది అని చెప్పిందన్నమాట. ఓకేనా. పరస్య ఉచ్యమానం కార్యం తస్య ఆదేహి అలహ స్థానే భవతి. ఓకేనా. అందుకే కింద రాయండి ఏంటి ఇక్కడ ఆనలో ఆనలో ఈకార ఆదేశం కాదు. ఈకార ఎక్కడ వస్తుంది, ఆదేహ పరస్య వచ్చి పరస్య ఉచ్యమానక తస్య ఆదేహి అలహస్థానం. ఆది అల్లేంటి ఆనలో ఆది అల్లేంటి ఆ ఏంటండి ఆనలో ఉండే ఆ అనేది ఆది అల్లు అంటే అల్లు ప్రత్యాహారంలో ఉంది. దానికి ఏమవుతుంది ఈకారం ఆదేశం అవుతుంది. ఏమవుతుంది ఈకారం. ఇదే కదా ఆనలో ఆది అక్షరం ఏంటి ఆదేహి ఆదిలో వస్తుంది. పరస్య ఉచ్యం పక్కన చెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఈకారాదేశం అనే ఒక పని చెప్పుకున్నాం. అది ఎక్కడ రావాలంటే ఆ ఆనాకి ఆది అక్షరానికి వస్తుంది. ఆదేహి అంటున్నాం. ఆది అక్షరానికి ఈకార ఆదేశం చేసుకో అని చెప్పినాం అంట. అందుకే చేంజ్ ఇప్పుడు ఆశ ఈన్ అంటే ఆది చేసి దాస్తా ఈ పెట్టేసాం. దీనికి ఈకారం ఆదేశం అయిపోయింది. ఆశ ఈన్ ఆశ సకాల హలంతం ఆశ ఈన్ ఈ దీనికి ఈకారం అచ్చుల్లో ఉండే ఈకారం ఆశ ఈన్ ఈన ఆశ ఈన ఆన కదా. ఆనలో ఉండే ఆకి ఈ చేసాం. ఆశ ఈన అయిపోయింది. ఆశ ఈన సకాల హలంతం ఆశ ఈన. ఇప్పుడు కలపండి. ఆశ ఈన ఇది ఈక్వల్ టు ఆసీన సకాల హలంతం కాబట్టి పక్కన ఈ కలిపితే ఆసీన ఏమొస్తుంది ఆసీన. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. ఈయన అనేది ఏంటి కృత్ ప్రత్యయం అంట. ఏ ప్రత్యయం అండి కృత్ ప్రత్యయం అంట. కృతతింగ్ ప్రకారంగా షానస్ ప్రత్యయానికి కృత్ సంధ్య పేరు వస్తుందన్నమాట. ఎందుకంటే తింగు బిండి ప్రత్యయ కృత్ సంధ్య కాబోతుంది. తింగు ప్రత్యయాలు అంటే 18 ప్రత్యయాలు లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృత్ సంధ్య అనమాట. కాబట్టి షానస్ ప్రత్యయానికి ఆన మిగిలింది కదా, అది కూడా కృత్ ప్రత్యయ కింద భావించాలి. అందుకే కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చేసింది. రాసుకోండి ఆస్ ఈన ఇజ్ ఈక్వల్ టు ఆసీన. ఇప్పుడు దీనికి ఎదురుగా కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ ప్రత్యయం ఏంటండి ఈన్ అంటే ఆనలో ఉండే ఆకి ఈ చేసాం. అందుకే ఈన అయిపోయింది. ఆనలో ఉండే ఆకి ఈ చేస్తే ఈన అయిందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈన అయింది కాబట్టి ఆ మొత్తానికి ఈనా శబ్దం ఎవరికైతే అంతిమంలో ఉందో ఈనా శబ్దం ఎవరికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ఏమైపోతుంది ప్రాతిపదికం అని పేరు పెట్టేస్తున్నమాట. ఈనా పదం అనేది ఎవరికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. అందుకే దాన్ని అనేన కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సరే, ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టుకుని ఎలా వస్తుంది జ్ఞా ప్రాతిపదికా. అదే కదా ఇదం అధికార సూత్రం. ఈ అధికారం యొక్క సూచి తెచ్చుకుంటాం. జ్ఞా ప్రాతిపదికా ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. పూర్వవత్ ప్రథమా విభక్తి ఏకవచనే
प्रथमा विभक्ति एकवचने सुप्रत्ययः भवति। प्रथमा विभक्ति एकवचने किं भवति? सुप्रत्ययः भवति। प्रथमा विभक्ति एकवचने सुप्रत्ययः भवति। प्रथमा विभक्ति एकवचने सुप्रत्ययः भवति। ఓకేనా? तो సుప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరష్ట ప్రకారంగా పక్కనే వస్తుంది. ఎవరికి? ఆసీన మనకు వచ్చేసింది. ఆసీనాకి పక్కనే వచ్చిందట. ఆసీన సు, ఆసీన సు. మరి దీనికి ఎదుగు రండి. సుప్రత్యయస్య పూర్వవత్ విసర్గః భవతి. సుప్రత్యయానికి విసర్గ చేసుకుంటాం కదా, అందుకే అది డైరెక్ట్ రాజు. సుప్రత్యయస్య పూర్వవత్ విసర్గః భవతి. సుప్రత్యయస్య పూర్వవత్ విసర్గః భవతి. కింద రాయండి. ఆసీనః విసర్గ చేస్తే, సుకి విసర్గ చేస్తే ఆసీనః చిన్న డాష్ వచ్చేసి, చిన్న డాష్ వచ్చి ఇతి రూపం భవతి. ఆసీనః ఇతి రూపం భవతి. ఆసీనః ఇతి రూపం భవతి. ఓకే, వచ్చేసిందండి. ఇది మనకు. కానీ ఇక్కడ మనకు ఎక్కడ ప్రాప్తమైందండి? ఈ ప్రకృతి సూత్రం ఎక్కడ వినియోగించబడింది? ఎక్కడ వినియోగించబడిందంటే ఈ దాస అనే సూత్రం వచ్చేసి ఆస్ ధాతుకి ఉత్తరంగా ఉండేటువంటి ఆనా ఏదైతే ఉందో దానికి ఈ కాలం ఆదేశం చేస్తా ఉంది. ఆస్ ధాతుకు ఉత్తరంగా అంటే పక్కన ఉండేదానికి ఈ కాలం ఆదేశం చేస్తా అని చెప్పింది. కానీ ఈ కాలం ఆదేశం చేస్తా ఎక్కడ వస్తుంది ఆదేశము? ఆదేశం ఆనాలో, ఆనా అనే ప్రత్యయానికి ఎక్కడ తెచ్చుకోవాలి? ఈ కాల ఆదేశం. అప్పుడు వెంటనే అలోంత్యస్య వచ్చి పరిగెత్తుకుని వచ్చింది. మరి ఆదేశాలు ఎప్పుడు వచ్చినా, ఎందుకంటే ఆదేశం ఏముంది? ఈ కాలం ఆదేశం అవుతుందని చెప్పావు. ఈ కాలం ఒకటే వర్ణం కదా, ఒకటే అల్లే కదా, అందుకే అలోంత్యస్య అనే సూత్రం వచ్చేసి ఆదేశాలు అంతిమ వర్ణ స్థానంలో అవుతాయి, అంతిమ అల్లి స్థానంలోనే అవుతాయి అని చెప్పి చెప్పింది. కానీ వెంటనే మళ్ళీ ఆదేహి పరస్య అనే సూత్రం వచ్చేసి ఆదేహి పరస్య లేదండి, పక్కన ఏ దానికైతే మనం పని చెప్పుకున్నామో, ఇక్కడ ఈ కాల ఆదేశం పని చెప్పుకున్నాం, అటువంటి పక్కన మనం ఏదైనా పని చెప్పుకున్నప్పుడు అది అంతిమ స్థానంలో కాకుండా ఆదిలో చేసుకో అని చెప్పి ఆదే పరస్య పక్కన చెప్పిన దానికి కార్యం ఏదైతే ఉందో, ఇక ఈ కాల ఆదేశం కార్యం పని, ఆ పని ఆది వర్ణంలో చేసుకో, ఆది అలి స్థానంలో చేసుకో, అంటే ఆది ఆకార స్థానం చేసుకో అని చెప్పింది అనమాట. అంటే ఆది వర్ణం ఏదైతే ఉందో దాని స్థానం చేసుకో అని చెప్పింది. అందుకే ఆదేహ పరస్య పరస్య ఉచ్యమాన కార్యం పక్కన చెప్పినటువంటి కార్యాలకు ఏదైతే పని చెప్పామో అది ఆదేహి స్థానే భవతి, ఆది వర్ణముల స్థానంలోనే అవుతుంది అని ఈ సూత్రం వచ్చి చెప్పింది అన్నమాట. చెప్పిన తర్వాత మనకు అదేవిధంగా ఆనలో ఉండే ఆ అనేది ఆది అక్షరం కాబట్టి దాని స్థలంలో ఏమొచ్చింది? ఈ కాలం ఆదేశం వచ్చింది. ఈ కాలం ఆదేశం ఈనా అయిపోయింది. మొత్తం కలిపితే ఆసీన. ఆసీన కృతి ప్రత్యయం కాబట్టి ప్రాతిపదిక పెట్టుకుంటాం. ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు తెచ్చుకొని సుకు విసర్గం చేసుకుంటే ఆసీన ఇతి రూపం భవతి. ఈ రకంగా రూపం మనకి సిద్ధిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఎవరికైనా ఈ రూపసిద్ధిలో సందేహం ఉంటే చెప్పండి. రూపసిద్ధి ఎవరికైనా సందేహం ఉందా? అస్తు అండి. ఈ రకంగా మనం ఆసీన అనే రూపసిద్ధి చూసాము. ఇక్కడ మనకు ఆదేహ పరస్య అనే సూత్రం ఎప్పుడు వినియోగించబడిందంటే ఈ దాస అనే సూత్రం వచ్చేసి ఈ కాలం ఆదేశం చేస్తా అంటే ఆదేశము అనేది ఎక్కడ వస్తుంది, ఎక్కడ పెట్టుకోవాలి? ఆనాకి అని అలోంత్యస్య అనే సూత్రం వచ్చేసి అంతిమ స్థానం చేసుకోనగానే వెంటనే అప్పుడు ఆ సూత్రం నిలబెట్టేసి ఆదేహ పరస్య అనే వచ్చే సూత్రం వచ్చి ఆదేహ పరస్య అనే సూత్రం ప్రకృతి సూత్రం వచ్చి పక్కన ఏదైనా ఒక పని కార్యం ప్రాప్తమైతే అది ఆది వర్ణంలోనే అవుతుంది, అంతిమ వర్ణంలో కాదని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అది ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా ఆసీన అనే రూపం మనకు సిద్ధించింది. అస్తు. ఈ రకంగా మనము ఆదేహ పరస్యలో ఉండే ఆసీన అనే ఒక రూపాన్ని చూసాము. నెక్స్ట్ ద్వీపం, అంతరీపం, సమీపం ఈ ఉదాహరణలు కూడా ఉన్నాయి. అవి రేపు చూద్దామండి. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం చెప్పండి. అస్తు అండి. సో మిగిలిన ఒక ద్వీపం, అంతరీపం, సమీపం ఈ ఉదాహరణలో ఈ ఆదేహ పరస్య అనే సూత్రం యొక్క వినియోగిత ఎక్కడ ఏ రకంగా వినియోగించబడింది అది రూపసిద్ధి చెప్పుకునే చూద్దాము. అస్తు అండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी।